హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెడ్డింగ్ స్టైల్ బగారా, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. మరి మన ఇంట్లో దొరికే వస్తువులతో ఇంత టేస్టీ వెడ్డింగ్ స్టైల్ బగారాని ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి. ముందుగా జీడిపప్పు, చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా ఒక ప్లేట్లో చేర్చి పెట్టుకోండి. ఆ తర్వాత బగారాకి కావాల్సిన పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా సిద్ధం చేసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ విధంగా బఠానీని కూడా సోక్ చేసి పక్కకు పెట్టుకోండి. సో బగారాకి కావాల్సిన బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. సో ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 3 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి చాలా బాగుంటుందని టేస్ట్ నెయ్యి వల్ల. సో బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులు, జీడిపప్పు అంతా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, బఠానీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. సో క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఆ తర్వాత అందులోకి ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇవి 3 గ్లాసుల వరకు ఉంటాయండి. సో 3 గ్లాసుల బాస్మతి బియ్యానికి 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోండి లిడ్. సో ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకోండి. అంతేనండి, ఇలా విచ్చుకుంటుంది, ఒక పూల విచ్చుకుంటుంది బగారా మనకు కరెక్ట్గా అయ్యిందంటే. చూసారు కదా, ఇలా పలుకులుగా ఎంత బాగుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.